ఫార్ములా 1 రేస్ రావాలి, ఫార్ములా రేసింగ్ రావాలి అనే కళ ఈనాటిది కాదు. 28 సెప్టెంబర్ 2003 ఆయన ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నప్పుడు అప్పటి F1 చైర్మన్ బర్నీ ఎకిల్స్టోన్ అనే పేరు, బర్నీ ఎకిల్స్టోన్, ఆనాడి F1 CEO, చైర్మన్ కాదు CEO, ఆయనను కలిసి మా దేశానికి, అందులో మా హైదరాబాద్కి F1 కావాలి, మా రంగారెడ్డి జిల్లాలో పెట్టాలనే ప్రయత్నము ఆనాడు 2003లోనే, ఇది ఆనాటి కళ, అంటే 2 దశాబ్దాల కళ. వాళ్ళ గురువుగారు కన్నా కళను మరి శిష్యుడు నెరవేర్చలేదు, కానీ మేము నెరవేర్చినాం. ఒక కామన్వెల్త్ గేమ్స్ కండక్ట్ చేయడానికి ఢిల్లీలో ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా మీకు? 70,608 కోట్లు. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ బై ద వే. ఇది ఒరిజినల్ ఎస్టిమేట్ కంటే 114 రెట్లు ఎక్కువ. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 42 కోట్లు ఖర్చు పెట్టింది ఈ రేస్ కండక్ట్ చేయడానికి కోసం. అక్కడ RPPL అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నది. వాళ్ళు 200 కోట్లు ఇన్వెస్ట్ చేసిండ్రు RPPL, రాష్ట్రం 42 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఫార్ములా 4 23లో బ్రహ్మాండంగా ఈ చెన్నై, పూణే, గుజరాత్ ఇట్లాంటి ఆటోమొబైల్ కేంద్రాలను, స్థావరాలను దాటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచి మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఫార్ములా ఈని ఇక్కడ తెచ్చింది. ప్రమోటర్ ఒక ఆయన, ప్రైవేట్ ఆయనని పట్టుకున్నాం, గ్రీన్కో, ఏస్ అర్బన్ అనే కంపెనీ వాళ్ళ సబ్సిడరీ. ఆయన 100 కోట్లు, 110 కోట్లు ఆయన పెట్టాడు. మొత్తం కలిపి పెట్టిన ఖర్చు 150 కోట్లు. కానీ హైదరాబాద్కు జరిగిన లాభం ఎంత అంటే, ఇది నాది కాదు రిపోర్టు, నెల్సన్ అనే సంస్థ, ఇండిపెండెంట్ సంస్థ, ఈ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేయడం వల్ల హైదరాబాద్ ఈకో సిస్టమ్కి అయిన లాభం 700 కోట్లు అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. బట్ మొబిలిటీ వీక్లో ఎన్ని పరిశ్రమలు అట్రాక్ట్ చేసినామంటే, మొబిలిటీ వ్యాలీ అని అనౌన్స్ చేసినాం. మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్ పక్కనే ఉండే దివిటిపల్లిలో 400 ఎకరాల్లో అమర్ రాజా బ్యాటరీస్ 9,500 కోట్ల రూపాయల పెట్టుబడి. అమర్ రాజా బ్యాటరీస్ దివిటిపల్లిలో మొబిలిటీ వ్యాలీలో పెట్టింది. హ్యుండై 1,400 కోట్లు మొబిలిటీ వ్యాలీలో పెట్టింది. మొత్తం కలిపి ఇగో 2,500 కోట్లు. అది నేను చెప్పేది అమర్ రాజా కాకుండా, హ్యుండై కాకుండా 2,500 కోట్లు. ఆ ఒక్క వారంలోనే ఎప్పుడైతే మనం ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేసినామో, దాంతోపాటు మొబిలిటీ వీకెండ్ కండక్ట్ చేసినామో, అందులో 2,500 కోట్లు. అది కాకుండా దివిటిపల్లిలో 9,500, అది కాకుండా హ్యుండైది 1,400 కోట్లు. ఇవన్నీ కూడా పెట్టుబడులు మనం సాధించుకున్నాం. ఇది స్టడీగా పెరుగుతూ వస్తుంది. ఫార్ములా ఈ రేసింగ్ కూడా ప్రతి సంవత్సరం రేసింగ్ వల్ల వాళ్ళ ఆదాయం కూడా పెరుగుతుంది. 2014లో స్టార్ట్ అయింది, 22 వరకు. 14లో రెవెన్యూ మొత్తం ఫార్ములా ఈ రేస్ ద్వారా 129 కోట్లు వస్తే, 2022 వచ్చేసరికి 16,331 కోట్లకు పెరిగింది ఆదాయం ఫార్ములా ఈ రేసింగ్ ద్వారా. నేనే చెప్పబడితే 55 కోట్లు ఇచ్చిన గవర్నమెంట్ హెస్ డిసైడెడ్ టు ఫండ్. ఒక నగరం ఇమేజ్ పెంచుతందుకు, స్టేట్ ఇమేజ్ పెంచుతందుకు కరప్షన్ కేసు చేతనైతే మెగా ఇంజనీరింగ్ మీద పెట్టు. సుంకిశాలలో గోడ కూలిపోయింది, ఇంటేక్ వెళ్ళి మొత్తం కూలిపోయింది, 80 కోట్లు నష్టమైంది. దమ్ముంటే నీ డిపార్ట్మెంట్ నీకు ఇచ్చింది రిపోర్ట్, వెంటనే బ్లాక్ లిస్ట్ చేయి, చేతనైతే పంపు ఏసీబీ కృష్ణారెడ్డి ఇంటి మీదకి చూస్తా. ఉందా దమ్ము? నువ్వు అన్నావు కదా ఈస్ట్ ఇండియా కంపెనీ అని, మెగా కృష్ణారెడ్డి ఇంటి మీదకి పంపు, చూస్తా నీకు దమ్ము ఎంతుందో. రేవంత్, నీ భాషలో చెప్తున్నా, నువ్వు మొగోనివైతే ఏసీబీ పంపి మెగా ఇంటికి చూస్తానండి. ఉందా తమ్ము? పెట్టు ఏసీబీ కేసు. ఎవరి మీద పెట్టాలి? నీ కొడంగల్ ప్రాజెక్టులో జరిగిన గొటాల మీద పెట్టాలి ఏసీబీ కేసు. రాఘవ, నువ్వు ఇద్దరు మంచిగా కేక్ కోసుకున్నట్టు కోసుకున్నారు కదా, ఎన్సీసీని ఎల్ఎన్టీని డిస్క్వాలిఫై చేయ, దాని మీద పెట్టాలి ఏసీబీ కేసు. ఎవరి మీద పెట్టాలండి? 50 లక్షలతో దొరికిన బ్యాగ్ మ్యాన్ మీద పెట్టాలి. 8 ఏళ్ళ మరి ఆ కేసు ఎడవైందో, ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఏం చేస్తుందో నాకైతే తెలియదు. ఎందుకు పెడతావు కేసు? పెడితే పెట్టు, అది కూడా చెప్తాను. ఇప్పుడు మీకు చెప్పింది ఆడ చెప్తా, ఏమున్నది దాచుకునే తనకి ఏమున్నది? అవు బరాబర్ ఇచ్చిన గవర్నమెంట్గా నిర్ణయం తీసుకున్నా. ఐ యామ్ ద గవర్నమెంట్, ఐ వాజ్ ద గవర్నమెంట్, మినిస్టర్ అండ్ సెక్రటరీ ఆర్ ద గవర్నమెంట్. ఐ టుక్ ఎ డెసిషన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హైదరాబాద్, ఐ టుక్ ఎ డెసిషన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ టు పుట్ హైదరాబాద్ అండ్ తెలంగాణ ఆన్ ఇంటర్నేషనల్ మ్యాప్, ఇంటర్నేషనల్ సర్క్యూట్. తప్ప ఎందుకు పెడతావా కేసు నా మీద? హైదరాబాద్ ఇమేజ్ పెంచినందుక? ఎందుకు పెడతావు కేసు? లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుక? ఎందుకు పెడతావు కేసు? ప్రపంచ పటంలో హైదరాబాద్ నిలబెట్టినందుక? ఎందుకు పెడతావు కేసు? బెంగళూరును దాటి హైదరాబాద్ ఐటీ ఎగుమతులు పెంచినందుక? పారిపోతాయన్న కంపెనీలను కాపాడినందుక? లేదా దిగ్గజ కంపెనీలకు డ్రీమ్ డెస్టినేషన్గా మార్చినందుక? లేదా మా పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు కేసీఆర్ గారి నాయకత్వంలో వేసినందుక? మేము మళ్ళీ ఒకటే అంటా ఉన్నాం, ఈ అటెన్షన్ డైవర్షన్ గేమ్లతో రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు తప్పించుకోలేవు. పాపం నేను మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా ఆయనకు, నువ్వు ఎన్ని కథలు పడ్డా, నువ్వు ఎన్ని వేషాలు వేసినా మేము మాత్రం ఇడిచిపెట్టాం. నీ 6 గ్యారంటీలు ఇడిచిపెట్టాం, నీ 420 హామీలు ఇడిచిపెట్టాం. అప్పుడప్పుడు నువ్వు ఏదో గోకినట్టు చేస్తే మేము కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, తప్పదు. ఎందుకంటే ప్రజలకు తెలవాలి వాస్తవాలు. ఇన్ని చెప్పినాక కూడా నువ్వు కేసు పెడతా,
ఏమో చేస్తా అంటే నీ ఇష్టమున కేసు పెట్టుకో. ఇలా రాసింది ఇంకో పేపర్, కేటీఆర్ టార్గెట్ కేటీఆర్. టార్గెట్ ఉండాలి 6 గ్యారెంటీల అమలు, టార్గెట్ ఉండాలి రైతుల వడ్ల కొనుగోలు, టార్గెట్ ఉండాలి రైతులకు రైతు బంధు వేసుడు, టార్గెట్ ఉండాలి చెర్లల చేప పిల్లలు వేసుడు, టార్గెట్ ఉండాలి దళిత బంధు లబ్ధిదారులకు మిగతా పైసలు ఇచ్చుడు, టార్గెట్ ఉండాలి స్కూటీలు ఇచ్చుడు, టార్గెట్ ఉండాలి లగ్గం చేసుకునే పిల్లలకు తులం బంగారం ఇచ్చుడు, టార్గెట్ గురుకులాలు మంచిగా చేసుడు ఉండాలి, టార్గెట్ ఓవర్సీస్లో ఇవాళ 2వ విడత స్కాలర్షిప్ రాక అవస్థలు పడుతున్న పిల్లలకు స్కాలర్షిప్ మీద ఉండాలి. టార్గెట్ కేటీఆర్ కాదు. వేస్తే వేసుకో, ఉత్సాహబొచ్చ, నాకేం ఫరక పడేదేం లేదు. ఓ 2 నెలలు 3 నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు. మంచిగా పోతా, యోగా గీగా చేసుకొని ట్రిమ్గా వస్తా, పాదయాత్ర ఎక్కుతా. కాబట్టి నేను భయపడేటోని కాదు, మేము ఎవ్వరం భయపడేటోళ్ళం కాదు. ఈ ఉడత ఊపులకు, ఈ హౌలా మాటలకు ఎవ్వడు భయపడడు. రేవంత్ తెలుసుకో, గాసిప్స్ పక్కకు పెట్టి గవర్నెన్స్ మీద దృష్టి పెట్టు, కొద్దిగా సిగ్గు తెచ్చుకో. హైదరాబాద్ ఇమేజ్ నీ చర్యల వల్ల దెబ్బతింటున్నది. ఇంకా కూడా ఇట్లా చేస్తా అంటే నీ కర్మ, ఇంతకంటే నేను చెప్పేది ఏం లేదు. థ్యాంక్ యూ. డిపార్ట్మెంట్ చెప్పినా మీరు రాసేట్టున్నారా తమ్మి ఇవాళ రేపు? వాళ్ళు చెప్తే ఈయన ఇంటడా? అదే అంటున్నా కదా, మీకు తెలుసా చెప్పలేదని. అరవింద్ కుమార్ గారు ఎప్పుడో చెప్పిండి, ఏప్రిల్లో చెప్పిండు, ఇప్పుడు కాదు. చెప్పినా ఈ సన్నాసి ఇంటేనా చూస్తేనా ఆయనకు? ఆయన చెప్తే ఈనాడు ఎవరేం చేయాలి దానికి? మొత్తం నేను చెప్పిన దానికంటే వివరంగా చెప్పింది. నాకు ఏ నోటీస్ ఇవ్వలేదు, కానీ మీ పేపర్ నోటీసులు ఎక్కువైనాయి. నన్ను రోజు ఒక్కరు అడుగుతారు మా వాళ్ళు, అన్న రేపు ఎత్తుకపోతారా, ఎల్లుండి ఎత్తుకపోతారా, ఎత్తుకపోతే రేపు యూకి వెళ్ళలేదని నేను అంటున్నాను. ఇక మా సీనన్ అన్నాడు, నిన్న భోజనానికి పిలిచి ఇంటికి పోయినా. మా సీనన్ అన్నాడు, ఊకే ఏం రాపా నువ్వే చెప్పరా సపడకి కథ అంతా అన్నాడు. నువ్వు చెప్పన్నా అన్న, లేదు నువ్వే చెప్పు, నువ్వు మంత్రి ఉంటివి, నువ్వే మొత్తం వివరంగా చెప్పు అన్నాడు. చెప్తున్నా, ఏం చేయాలి మరి? ప్రజలకన్నా తెలియాలి కదా. మీరు రోజొక్క తిరిగా టార్గెట్ ఉచ్చు అంటే మరి నేనేం చేయాలి? అందుకే నా బాధ ఏందో నేను చెప్పిన, ఇక ప్రజలు నిర్ణయం తీసుకుంటారు.